షర్మిల కాంగ్రెస్ లో చేరటంపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ఆమె పునరాలోచన చేయాలని సూచించారు. ఏపీలో జరిగిన అభివృద్ధిని చూడాలని కోరారు. జగన్ పై జరుగుతున్న కుట్రల్ని అందరూ గమనించాలన్నారు నారాయణస్వామి. చంద్రబాబు నాయుడు ఒక పక్క భూదోపిడీదారులు, ఒక పక్క నయవంచకులు, ఒక పక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు మళ్ళీ ఈరోజు తన సొంత చెల్లెలను కూడా ఆయన పైకి యుద్ధానికి పంపిస్తున్నారు. దయచేసి అందరూ ఆలోచించండి. పేదవాడి అకౌంట్లో డబ్బు వేసిన చరిత్ర, పేదవాడి అకౌంట్ని పేదవాడు కూడా బ్యాంకులో అకౌంట్ ఉండాలని చెప్పినటువంటి చరిత్ర మార్చినటువంటి జగనన్నని అందరూ కలిసి దెబ్బతీయాలనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి పైన చనిపోయినాక ఎఫ్ఐఆర్ కట్టినటువంటి చరిత్ర ఆ కాంగ్రెస్కి ఉండదు. అదేవిధంగా ఆ చంద్రబాబు ఆమె సోనియా గాంధీని కలుసుకొని రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చేశారో ప్రజలకి అందరూ కూడా తెలుసు. అందరూ ఒకటైనారు, అభివృద్ధిని దూరం చేయాలనుకుంటున్నారు. ఆమె ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో చేరి జగనన్న పైన యుద్ధం అంట. అమ్మా, నువ్వు కూడా నాకు వయసు 72, 73 అవుతున్నది. తల్లి, నీకు తల వంచి నమస్కరిస్తుండా. అందరితో కలిసి అన్న పైన పోటీ చేసే ఆ ఆలోచన నీకు ఉన్నా కానీ నీ అంతు చేస్తా, నీ కథ తీరుస్తా అనే మాటలు మాట్లాడినావంటే పబ్లిక్ కూడా నిన్ను దూరం చేసేస్తారు. మీ పైన ఉండే ప్రేమ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నావు. నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక తూరి ఆలోచించు. మీ తండ్రిని ఏ విధంగా చేశారో కాంగ్రెస్ వాళ్ళు ఒక తూరి ఆలోచించు. మీ అన్నదమ్ముని